హాయ్ గాయ్స్, నేను ఈరోజు అలచందులతో వంచించారు చేస్తున్నాను. ఫస్ట్ అలచందులు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత వాటిలో నుంచి వచ్చిన వాటర్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరియాలు, జీలకర్ర, సాసవలు, మెంతి పొడి, కారపొడి, పసుపు, సాంబార్ పౌడరు, ఆనియన్స్, కరివేపాకు, టమాటో, కొత్తిమీర, వెల్లుల్లి, మిర్చి. వీటన్నిటితో అలచందలు వంచారు ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అలచందలు ఫ్రై చేస్తున్నాను. ప్యాన్లోకి ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేగాక 1/2 టేబుల్ స్పూన్ సాసలు వేసుకోవాలి. తరువాత జీలకర్ర వేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత వెల్లుల్లి వేసుకోవాలి. ఇలానే 1 మినిట్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ బ్రౌన్గా అయిన తర్వాత ఉడకబెట్టుకున్న అలసందులు వేసుకోవాలి. ఇవి ఉడకబెట్టుకున్న అలసందులు. 3 విజిల్స్ పెట్టాను. 3 విజిల్స్కి బాగా ఉడికిపోయాయి. ఈ అలసందులు వేసుకోవాలి తిరగబాతలో. బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కరివేపాకు తిరుగుబాతులు వేయలేదు, ఎందుకంటే లాస్ట్లో వేస్తే బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. ఆల్రెడీ అలసంద గింజల్ని సాల్ట్ వేసి ఉడికించుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ పెట్టుకుంటే చాలు, అలసందల ఫ్రై రెడీ అయిపోతుంది. యమ్మీ యమ్మీ అలసందల ఫ్రై రెడీ అయిపోయిందండి. అలసందల రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీలోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాసలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం మిర్చి పౌడర్, 1 స్పూన్ సాంబార్ పౌడర్, కొంచెం మెంతి పొడి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. టమాటో ఇట్లా 4 పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. కొన్ని ఉడకబెట్టిన అలసందలు వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడి కాగానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అవ్వగానే 1/2 టేబుల్ స్పూన్ సాసవులు వేసుకోవాలి.
సాసవులు చిట్లిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్గా వేగేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు మనము రసం కోసం చేసిన ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు అలసందల నుంచి తీసిన వాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మరిగిస్తే రసం రెడీ అయిపోతుందండి. నేను రసంలోకి సాల్ట్ వేయలేదండి, ఎందుకంటే అలసందలు ఉడకబెట్టుకున్నప్పుడు సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. ఆ వాటర్ని ఈ రసంలోకి మిక్స్ చేశాను కదా, అందుకే ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఏమైనా తక్కువైతే మీరు కొంచెం వేసుకోండి. ఇలా 5 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. యమ్మీ యమ్మీ రసం రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా ఈజీగా అలసందల రసము, అలసందలు ఫ్రై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.